నెల్లూరులోని వీఆర్సీ హైస్కూల్ ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ కుమార్తె పొంగూరి శరణి పరిశీలించారు. పనుల్లో మరింత వేగం పెంచాలని సిబ్బందికి శరణి సూచించారు. నాన్న నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి పేదల కష్టాలు ఆయనకు బాగా తెలుసని శరణి అన్నారు. 1975లో ప్రారంభమైన వీఆర్ హైస్కూల్ని వైఎస్ఆర్సీపీ మూసేసిందన్నారు. మాటను నిలబెట్టుకునేందుకు మూతబడ్డ వీఆర్ హైస్కూల్ని ఎంచుకొని ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలని మంత్రి సంకల్పించారన్నారు. జూన్ 12న ఈ స్కూల్ ప్రారంభోత్సవం అవుతుందన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో దేశంలోనే బెస్ట్ స్కూల్గా తీర్చిదిద్దాలని మంత్రి సూచించినట్లు శరణి తెలిపారు. వచ్చామండి మేము ఇక్కడ మా నాన్నగారు ఈ ప్రాజెక్ట్ని స్పెషల్గా టేకప్ చేశారు. మీ అందరికీ తెలుసు, మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. నిరుపేద కష్టాలు తెలుసు. ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి ఒక్క చైల్డ్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అని స్పెషల్గా నాకు ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పారండి. సో ఈ వీఆర్ స్కూల్ జూన్ 12న ఓపెన్ చేస్తారు. 1875లో ఈ స్కూల్ స్టార్ట్ చేశారు, కానీ వైసీపీ పార్టీ వాళ్ళ గత 5 ఏళ్ల నుంచి ఈ స్కూల్ మూసేశారు. సో మళ్ళీ జూన్ 12న ఈ సంవత్సరం కొత్త సంవత్సరం ప్రారంభిస్తున్నారు. రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. 100% వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, వరల్డ్ క్లాస్ ఎనిమిటీస్ ఇవ్వాలి, అండ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ వచ్చి ఇక్కడ టీచ్ చేయాలి. ఇండియాలోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్గా అవ్వాలి అని మా నాన్నగారు ఎంతో గొప్ప సంకల్పంతో ఉన్నారు. సో ఈరోజు నేను ఇక్కడ మా మొత్తం టీంతో వచ్చాను. వర్క్ స్పీడ్గా జరుగుతున్నాయి. ఎన్సీసీ వాళ్ళు కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. అండ్ ఖచ్చితంగా జూన్ 12th ఓపెనింగ్ అండి. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు P4 అనే ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో ఆ P4లో నేను కూడా 20 ఫ్యామిలీస్ని ఈ స్కూల్లో అడాప్ట్ చేసుకున్నాను. సో నేను నా 100% సపోర్ట్ ఇస్తాను అండ్ ఖచ్చితంగా